జై తెలుగుదేశం, జై చంద్రబాబు, మా దైవం మా అన్న. నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న మా కోటంరెడ్డి సీనన్నకు శుభాకాంక్షలు. మీ 6వ మంజుల మహిళా శక్తి నాయకురాలు, 151వ బూత్. కార్యకర్తలు లేదే పార్టీ లేదు, నాయకుడు లేడు, ఎవరూ లేరు. కార్యకర్తల క్షేమమే నా ధ్యేయం. నేను ఎప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పాడు ఆంజనేయ రెడ్డి, నీకు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారని. అందుకనే నా ప్రాణం ఇంకా నిలబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక్కొక్కసారి వాళ్ళ అభిమానం చూస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆ ప్రేమ చూసినా, ఆ ఆప్యాయత చూసినా, ఏ పిలిపించినా వస్తుంటే నిజంగా ఏంటిది, వీళ్ళకి ఎప్పుడు న్యాయం మరి చేయగలుగుతాం అనే ఆలోచన నాలో ఎప్పుడూ కూడా ఉంటుంది. దానికి నాయకులందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి ముఖ్యంగా నేను వారు కోరుతున్నా. ఈ పదవి నాకు ఇచ్చినటువంటి, నన్ను నమ్మి నా మీద పెట్టినటువంటి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నా దైవం నందమూరి బాలకృష్ణ గారు, లోకేష్ గారు, నారాయణ గారు, మిగతా మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ పదవి నాకు వచ్చిందంటే కార్యకర్తలు పెట్టిన భిక్షే అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ రోజైనా ఒక కార్యకర్తే నాకు ముఖ్యం అని చెప్పి మనం చేస్తున్నా. నేను ఎప్పుడో చెప్పాను, నేను నాకు కన్న తల్లిదండ్రుల కన్నా, భార్య బిడ్డల కన్నా కార్యకర్తలే నాకు ముఖ్యం. ఇది వాస్తవం, నేను రాజకీయంగా చెప్పడం కాదు. ఎందుకంటే ఇది ఎందుకంటున్నానంటే, నా పిల్లకాయలు, నా భార్య, మా నాన్న అమ్మ అయితే నా బిడ్డకు పదవి రావాలా, నా భర్తకు పదవి రావాలా, మా నాయనకి పదవి రావాలని కోరుకుంటారు. కానీ ఏదీ లేనటువంటి మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి పైకి రావాలని కోరుకున్నారంటే అది మీ గొప్పతనం. అందుకనే ఫస్ట్ నేను చేయబోయేది, నారాయణ గారు క్లీన్ అండ్ గ్రీన్ నెల్లూరు జిల్లాని ఎలా తయారు చేయాలనుకుంటున్నారో, వారి తోడుగా రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు గారు, వారి అడుగులో నూడా కూడా క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొంటూ నెల్లూరు జిల్లాని ఐ లవ్ నెల్లూరు, ఒకసారి అందరూ గట్టిగా రావాలి, ఐ లవ్ నెల్లూరు. ఐ లవ్ నెల్లూరు అంటే ఈ నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను, మా ఇంటిని నేను ప్రేమిస్తున్నాను, నా వీధిని నేను ప్రేమిస్తున్నాను అనే భావం రావాలి. ప్రతి స్కూల్లో బోర్డు ఉండాలి. ఇప్పుడు పోయినసారి నారాయణ గారు రొట్ల పండక్కి అందరి చేత అక్కడ వచ్చి కాగితాలు ఏరిచ్చారు. నేను అనుకుంటున్నా, ఒకరోజు మద్రాసు నుంచి వస్తుంటే నేను, మా భార్య, నా కొడుకు, కూతురు వస్తుంటే నేను మొక్కజొన్న కంకి తిని బయటే పోయాను కారులో నుంచి. నా కొడుకు గట్టిగా పట్టుకున్నా, చెయ్యి ఏరా అన్న, రోడ్లో వేయకూడదు నాన్న అని చెప్పి వాడు కారు ఆపి పక్క పోయి పొదలేసి వచ్చాడు. వాడిదే గొప్ప అని చెప్పడం కాదు, అది అందరిలో రావాలి. 5 ఏళ్ళుగా ఈరోజు నారాయణ గారు చేసే కృషికి మనం అందరం కూడా సపోర్ట్ చేసి నెల్లూరు జిల్లాని సస్యశ్యామలంగా చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదే రకంగా రామనాయుడు గారు, అదే రకంగా పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు మన సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఉన్నారు, మాజీ మంత్రి పెనవాకు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. అందరం కలుస్తాం, మీ అడుగులో అడుగేస్తా, మీ వెంట నడుస్తా. జిల్లాలో ఇంతకుముందు రోడ్లు వేసేది లేదు, నూడాలో రోడ్లు వేసే దాంట్లో పాల్గొంటాం. అదే రకంగా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అక్కడికి వస్తాం. ఏ రకంగా అక్కడక్కడ డస్ట్బిన్లు కూడా నూడాను ఏర్పాటు చేయమని చెప్పి మా వీసీ గారిని కోరుతున్నాం. నేను నా కారులో ఒక డబ్బా పెట్టుకుంటా, రోడ్లో కాగితం కానీ ఎక్కడైనా తగిలినా, ఏమన్నా వస్తువులు తగిలినా కారు ఆపి ఆ వస్తువులు డబ్బాలో వేసుకొని పోయి డస్ట్బిన్లో వేస్తానని చెప్పి మనం చేస్తున్నాం. ప్రతి స్కూల్ తిరుగుతా,
ప్రతి కాలేజ్ తిరుగుతా ఐ లవ్ నెల్లూరు అనే నినాదం మారు మోగాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఫస్ట్లో నెల్లూరు తెచ్చింది ఆ స్లోగన్ నేనే. నారాయణ గారి సహకారంతో నెక్లెస్ రోడ్ కడితే ఐ లవ్ నెల్లూరు అంటే కొన్ని వేల మంది ఫోటోలు తీసుకున్నారు. ప్రభుత్వం మారిపోయింది, లవ్ పోయింది, ఐ లవ్ పోయింది, మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది. ఎట్ట పోయిందో దాని తర్వాత సీతారెడ్డి గారు వచ్చి కొంత డెవలప్ చేశారు. నేను అదే ఇప్పుడు నారాయణ గారిని అడుగుతున్నా, దాన్ని బ్రహ్మాండంగా చేయాలి. నారాయణ గారి ఆలోచన అటుపక్క టౌన్కి రంగనాయలపేట దేవస్థానం వెనకున్నటువంటి పినాకిని పార్క్ డెవలప్ చేసి ఆడక బోట్ క్లబ్ దాన్ని చేయాలనుకున్నారు. ఇవన్నీ జరిగితే ఇన్ని చేస్తారు. నెల్లూరు జిల్లాని మన నాయకులు సస్యశ్యామలం చేస్తారు. ఈసారి ఎన్నికల్లో ఈ నాయకులకి పోటీ చేసే అభ్యర్థులే దొరకరు, పోటీ చేసే అభ్యర్థులే దొరకరు. ఇది వాస్తవం. అందుకే నేను చెప్తున్నా, నేను చెప్పాను నూరా వీసీ గారికి, అక్కడ రామారావు విగ్రహం వాలిపోతుంది, దాన్ని ఇమ్మీడియట్గా కాంస విగ్రహానికి ఆర్డర్ ఇవ్వండి, 2 రోజులను ఇవ్వండి. అది చేసి ఇప్పటికే ఇచ్చేసి చెప్పున్నాం, అది పెట్టిస్తామని కూడా మీ అందరి ముందు ఎన్టీఆర్ది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా చూస్తే ఈనాడు మనం అందరం కలుస్తాం, ఒకటిగా ఉందాం. మనం ఏం పని చేయాలో, మనం ఎలా ముందుకెళ్ళాలి. మన కార్యకర్త సీతారెడ్డి చెప్పాడు 100 మంది కన్నా నువ్వు మేలు చేయాలని. 100 మందికి కాదు, ఎవరైతే పార్టీని కాపాడారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాను. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారి ముందు నారాయణ గారు కూర్చొని ఆ రోజు మాట్లాడటం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. కార్యకర్తకు ఉన్న విలువ అది అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, మా నాయకులు అందరూ కూడా కలిసి కూటమి ప్రతి పనిలో మనం ముందుండాలి. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒకప్పుడు ప్రతిపక్షం నన్ను చంపాలని చూసినా, నా మీద కారు యాక్సిడెంట్ చేసినా, నేను దండం పెట్టుకునేది బాబా పటానికి, నాకు కనిపించే దేవుడు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలాగా పిలిస్తే పలికే దేవుడు ఆయన. ఏ రోజైనా కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేసి నెల్లూరుని ఒక అభివృద్ధి పొందాలని నడిపిస్తామని కూడా తెలియజేస్తూ, మంత్రి గారికి, నారాయణ గారికి ఒక విన్నపం. ఇది సమయం కాదో నాకు తెలియదు, కానీ ఏ పార్టీ అయినా నెల్లూరు టౌన్లో కొన్ని విగ్రహాలు మనం పెట్టాలి. గవర్నమెంట్ కోర్టులు అనుమతి ఓకే, ఎంతోమంది పెడుతున్నారు. మన నెల్లూరుని ఉద్ధరించిన నాయకులు ఉన్నారు. దాంట్లో పార్టీ ఏదైనా, ఒక ముఖ్యమంత్రి నెల్లూరు నుంచి పనిచేశాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత ఆనవ వివేకానంద రెడ్డి గారు, తర్వాత ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి గారు, దాని తర్వాత గిరిజనుల కోసం నిరంతరం పనిచేసి తన జీవితాన్ని దారపోసినటువంటి వెన్నెల కంటి రాఘవయ్య గారు, అదే రకంగా ఒక మహిళగా ఎంపీగా మనకు పనిచేసి లాస్ట్ క్యాన్సర్ వ్యాధితో మరణించినటువంటి సోదరి ఉక్కాల రాజేశ్వరమ్మ గారు. ఈ 5 విగ్రహాలు మీరు మిమ్మల్ని పెట్టమని, దాంట్లో మేము ఏం చేయాలో కూడా మేము కోఆపరేట్ చేస్తాం. మా నాయకుడిగా 2 మంత్రులు దాన్ని నాకు కోఆపరేట్ చేయాల్సిందిగా, మీరే వాటిని చేయాల్సిందిగా మీ ఇద్దరిని ఇక్కడికి నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది నాయకులు నాకు పడకపోవచ్చు, అది కాదు. ఇక్కడ వాళ్ళ మంచితనం, వాళ్ళ పని చేసిన విధానం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదొక్కటే నాకు వచ్చేది, అదొక్కటే నేను నేర్చుకుంది, అదొక్కటే నాకు నేర్పించింది. మా గురువు ఉన్నాడు రామ్మోహన్ రెడ్డి అనే లెక్చరర్ సర్వోదయ కాలేజీలో. ఆయన ఒకటే చెప్పేవాడు, గతాన్ని మర్చిపోతే
భవిష్యత్తే ఉండదు అని. గతాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏదో ఈరోజు ఏదో పదవి వస్తుంది పోతాయి. పదవులు శాస్త్రం కాదు, ప్రభుత్వం శాస్త్రం కాదు. మన పనితనం, మన మంచితనం ఈ రెండే శాస్త్రంగా ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదే నేను దేవుణ్ణి కోరుకుంటున్నా. మంచిగానే ఆ పైకి పోతే చాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇందాకనే చెప్పాడు, నేను ఎప్పుడూ చెప్తుంటా, నా కార్యకర్తలు నాకు ముఖ్యమని. నా కార్యకర్తల తర్వాతే నాకెవరైనా అని చెప్పి నేను చెప్తుంటా. వారు చేసిన కృషి అవన్నీ నాకు తెలుసు. ఇంకొకటి, ఇప్పుడే ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు నా శ్రీమతి అని. వాస్తవం. ఎందుకంటే నా కోసం అన్ని వదులుకొని నాతో నడిచింది, నా అడుగులో అడుగేసింది. వాస్తవంగా ఎత్తుకుంటే ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు అనుభవించింది. నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని నింపేది. రాత్రిపూట నన్ను కూర్చోబెట్టి రాజకీయం ఎలా కాదు అని ఒక ధైర్యాన్ని నింపినటువంటి నా భార్యని ఇక్కడ అభినందిస్తున్నాను. ఇది వాస్తవం. ఆంజనేయ రెడ్డి చెప్పాడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. అంటే చెప్పవా అని కాదు, చెప్తాను. అది కూడా కార్యకర్త తర్వాతే. అయినా ఈరోజు ఈ మంచి తరుణం, మా ఇక్కడ ఒక మంచి నుడా స్టాఫ్ ఉంది, అందరు ఉన్నారు. వీసీ గారు మంచి వ్యక్తి ఉన్నారు. దీన్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుకు మంచి పేరు తేవాలి, నారాయణ గారికి మంచి పేరు తేవాలి, లోకేష్ గారికి మంచి పేరు తేవాలి. అదే రకంగా నన్ను ప్రేమించే నా ప్రాణం, నా దైవం నందమూరి బాలకృష్ణ గారికి మంచి పేరు తేవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను.